ప్రోబయోటిక్ అంటే సులభంగా చెప్పాలంటే మన శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా. సాధారణంగా బ్యాక్టీరియా అంటే మనకు రోగాలను కలిగిస్తాయని అనుకుంటాం, కానీ మన జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని అరిగించడానికి మరియు ఆరోగ్యాన్ని కాపాడటానికి కొన్ని సూక్ష్మజీవులు చాలా అవసరం. అవే ఈ ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ ఎలా పనిచేస్తాయి? మన కడుపులో చెడు బ్యాక్టీరియా పెరిగినప్పుడు మనం అనారోగ్యానికి గురవుతాము. ప్రోబయోటిక్స్ ఆ చెడు బ్యాక్టీరియాను ఎదుర్కొని శరీరంలో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. తద్వారా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోబయోటిక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాస్, ఎసిడిటీ మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి, శరీరంలో వ్యాధి నిరోధక కణాలను ఉత్తేజపరుస్తాయి. యాంటీబయోటిక్స్ ప్రభావం: మనం మందులు, యాంటీబయోటిక్స్ వాడినప్పుడు శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. ప్రోబయోటిక్స్ వాటిని తిరిగి భర్తీ చేస్తాయి. మానసిక ఆరోగ్యం: మెదడు మరియు కడుపు మధ్య ఉన్న సంబంధం, గట్ బ్రెయిన్ యాక్సెస్ వల్ల ఇవి ఒత్తిడిని తగ్గించడానికి కూడా తోడ్పడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రోబయోటిక్స్ లభించే ఆహార పదార్థాలు: మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ప్రోబయోటిక్స్ సహజంగానే ఉంటాయి. పెరుగు, కర్డ్, యోగర్ట్ ఇది ప్రోబయోటిక్స్కి అతిపెద్ద మూలం. మజ్జిగ, బటర్మిల్క్ ఇందులో కూడా మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పులియబెట్టిన ఆహారాలు: ఇడ్లీ, దోశ పిండి వంటి పులియబెట్టిన పదార్థాలు. పచ్చళ్ళు: సహజంగా పులియబెట్టిన ఊరగాయలు, ముఖ్యంగా ఉప్పు నీటిలో నానబెట్టినవి. గమనిక: మార్కెట్లో ప్రోబయోటిక్ డ్రింక్స్ పేరుతో చిన్న బాటిల్స్ దొరుకుతాయి, ఉదాహరణకు యాకుల్ట్. వీటిని కూడా వైద్యుల సలహాతో తీసుకోవచ్చు. మీరు మీ రోజువారీ ఆహారంలో పెరుగు లేదా మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా?